సార్ అది యాక్చువల్గా మనం 2021లో పెట్టుకున్నాము, 2023లో పెట్టుకున్నాము, నెక్స్ట్ ఇప్పుడు పెట్టుకుంటున్నాము. ప్రతి 2 ఇయర్స్కి సైమల్టేనియస్గా పెడుతూనే ఉన్నాము. కంపల్సరీగా ఇది బూస్టప్ అనేది బాగా ఇస్తూ ఉంది. మేము 21-22లో తీసుకున్న ఫలితాలు కానీ, అది ఏదైతే ఫ్రూటింగ్ తీసుకోవటం జరిగింది కానీ, ఇప్పుడు 23లో తీసుకున్నది కానీ మేము అంచనా వేసాము. దాని మీద సర్వే చేస్తే కూడా కంపల్సరీగా బూస్టప్ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాపర్టీ షో టయానికి యాక్చువల్గా రియల్ ఎస్టేట్ రంగం కొంచెం కుదేలైనట్టుగా కనిపిస్తూ ఉందనేది ఫీలింగ్ ఉంది అందరికీ. కుదేలే సమయం అనిపిస్తూ ఉన్న టైంలో మనం ఇప్పుడు ఇది ఇచ్చి బూస్టప్ ఇస్తూ ఉన్నాము. కంపల్సరీగా పుంజుకుంటుంది. మాకు ఆల్రెడీ వాకిన్స్ కూడా వస్తున్నాయి. గత 3 monthsతో పోల్చుకుంటే అంతకుముందు ఉన్నదానికి 3 monthsలో వాకిన్స్ బాగా వస్తున్నాయి. వచ్చి వాంటింగ్ అడగటం కానీ, దాని మూమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది ఇంకా బూస్టప్ ఇస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకునే కార్యక్రమం కూడా అదేవిధంగా దీంట్లో అందరూ స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా, ఇటు బిల్డర్ రంగంలో, అటు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, దానికి సంబంధించిన మెటీరియల్ కాంట్రాక్టర్స్, రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోలేదనేది లేదు. మీరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో రఘునాథపాలెం రోడ్డు, ఇల్లందు రోడ్డు కావచ్చు, ఇటు వైరా రోడ్డు కావచ్చు, అటు వరంగల్ రోడ్డు కావచ్చు, విస్తరించుకుంటూ వెళ్తుంది. ఇది కస్టమర్కి మంచి పరిణామం. కొనుక్కునే కస్టమర్కి ఎక్కువ ఐటమ్ దొరుకుతుంది. కంపల్సరీ రేటు కూడా రీజనబుల్ రేట్లో దొరుకుతుంది.